హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు పూజ కోసం మా హస్బెండ్ నిన్నే చెప్పారు ఐటమ్స్. నేను మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేశాను అనమాట. వడల కోసం నేను అలసందలు, ఈ శనగలు, బఠానీలు అన్నీ కలిపి కొంచెం నానబెట్టుకున్నాను. అందులో పచ్చిమిరపకాయ, అల్లం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. బాగా మెత్తగా పట్టుకోకూడదు, అక్కడక్కడ పప్పు ఉంటే బాగుంటాయి క్రిస్పీగా. మధ్యాహ్నం కూడా ఒకేసారి చేసేద్దామని పప్పుచారుకి ఈ సొరకాయ పప్పుచారు చేద్దామని రెడీగా పెట్టుకున్నాను. మధ్యాహ్నానికి పులిహోరకి ఒకేసారి అన్నం వండేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. నిమ్మకాయలు అయితే నేను రసం పిండుకుంటున్నాను అనమాట. పిండి ఒకేసారి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు రైస్ అయితే ఉడుకుతుందనమాట. చూసారు కదా, ఈ విధంగా తీసుకొని ఇంకా ఈలోపు రైస్ పులిహోరకి సంబంధించినవన్నీ రెడీగా పెట్టుకున్నాను. తాలింపు కోసం పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేస్తేనే బాగుంటుంది నిమ్మకాయ పులిహోరకి. ఈలోపు రెడీగా నేను వడలు అయితే వేసేసుకున్నాను. ఈ వడలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. మామూలు మినపగారెల కన్నా కూడా ఇవి ఇంకా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో ఎక్కువగా ఇవి ఇష్టపడి తింటారనమాట. పెసలతో కూడా వేసుకోవచ్చు మనం గారెలు. ఇవైతే చాలా మా అమ్మాయి అయితే బాగా నచ్చినట్టుంది, బాగా తింది ఇవైతే. ఫస్ట్ టైం అనమాట ఈ గారెలు తిన్నాను తను. ఇంకా అన్నం అయిపోయింది. ముందుగా పులిహోర కోసం కొంచెం అన్నం అయితే పక్కన పెట్టుకున్నాను. మిగతాది మధ్యాహ్నం కోసం ఉంచుకున్నాను అనమాట. పులిహోర తాలింపు కోసం తాలింపు గింజలు, వేరుశనగుళ్ళు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాను. అవి ఈలోపు నిమ్మరసం రెడీ చేసుకున్నాను కదా, రైస్లో వేసి కలిపేసుకున్నాను. ఎప్పుడు కూడా తాలింపు గింజలు అవన్నీ కొంచెం వేగాక అప్పుడు అందులో పసుపు, ఉప్పు వేసుకోవాలన్నమాట. ఈ పులిహోరకి అయితే కంపల్సరీ ఇంగువ వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సరికది ఈ విధంగా వేగిపోయాక అందులో వేసి కలిపేసుకున్నాను. పులిహోర అయితే ఉప్పు, పులుపు బాగా సరిపోవాలి. కారం అంతలా సరిపోయినా పర్వాలేదు, కానీ పులుపు, ఉప్పు మాత్రం సరిపోవాలన్నమాట. పులిహోర కూడా బాగా కుదిరింది. ఏంటో అన్నీ బాగానే కుదిరాయి ఈరోజు అయితే మాత్రం కరెక్ట్గా. నేనైతే ఫస్ట్ నానబెట్టుకున్నాను బెల్లము కొంచెం వేడి నీళ్ళల్లో. ఇవి ఉండ్రాళ్ళ కోసం అనమాట. బెల్లం కొంచెం కరిగాక అప్పుడు బియ్యపిండి వేసుకున్నాను. ఇది ఏంటంటే పాకం బట్టి బియ్యం పిండి వేసుకొని కలుపుకోవడం అనమాట. కొంచెం గట్టిగా అయ్యే వరకు వేసుకుంటూ తిప్పుకోవడం అనమాట. ఈ విధంగా తిప్పేసుకొని చల్లారడానికి ఫ్యాన్ కింద పెట్టేసాను అనమాట. ఈలోపు మళ్ళీ సేమియా చేద్దామని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ కొంచెం వేయించుకున్నాను. ఈలోపు పక్కన స్టవ్ మీద పాలు మరిగించుకుంటున్నాను అనమాట. ఆ పాలు మరిగేలోపు అందులో కొంచెం యాలక్కాయలు చితక్కొట్టు వేసేసుకున్నాను. ఈలోపు సేమియా ఇంతకుముందు మొన్న చేశాను కదండి, ఆ సేమియా అనమాట. ఇది సన్నగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మా తమ్ముడు హైదరాబాద్ నుంచి తెచ్చాడు. అయితే సేమియా చాలా తక్కువ ఉంది, ఉన్న వరకే చేశాను అనమాట. ఇంకా అందరూ కూడా ఇంకొంచెం కావాలన్నట్టు అడిగారు పాపం. సేమియా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది. మా అమ్మాయి అయితే 3 టైమ్స్ తింది అది. చూసరికి ఇలా పప్పు కూడా మెదిపోయింది అనమాట. ఉప్పేసి బాగా మెదుపుకున్నాను. మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది ఆ సేమియా. చూసారు కదా, ఇలా పప్పుచారు తాలింపు అయితే వేసేసుకున్నాను. తర్వాత ఏంటంటే ఉండ్రాళ్ళు మనకి చేతికి అద్దుకోకూడదు. నేను స్టీమ్ ప్లేట్ ఇడ్లీ పెడతాను కదా, అందులో స్టీమ్ ప్లేట్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకున్నాను. చేతికి ఇంక అంటుకోవట్లేదు కదా అని కట్టేశాను అనమాట. ఇంకా అన్నీ రెడీకి ఇవన్నీ చేయడానికి నాకైతే 1 అవర్ పట్టిందనమాట. చూసారు కదా, పులిహార, సేమ్యా కొంచెం పాలు ఎక్కువ ఉన్నప్పుడు దించాను, అయినా కానీ తర్వాత చిక్కబడింది కొంచెం. వడలు, ఉండ్రాళ్ళు, కుడుములు అనమాట. పప్పుచారు అనమాట. ఈరోజు మా అమ్మాయి కోసం కారం లేకుండా తీసిన పప్పుచారు. ఇవన్నీ మా హస్బెండ్ పూజ దగ్గర పెట్టుకోవడానికి చిన్న చిన్న గిన్నెల్లో రెడీ చేసి పెట్టాను ముందుగానే. అదనమాట. ఎందుకంటే మన ఇంట్లో బీపీ పేషెంట్లు వీళ్ళు ఉంటారు కదండి, ఇంక అందుకని చెప్పేసి మా అత్తయ్యకి అయితే ముందుగానే పెట్టేశాను అనమాట, మా అమ్మాయికి. అందుకని ముందుగానే తీసి పక్కన పెట్టేసుకున్నాను. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.